Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాంధీనగర్లో ఉన్నటువంటి మార్కెట్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ మార్కెట్ ఏరియాలో మున్సిపల్ అధికారులు ₹1కే లీటరు నీరు అనేది శుద్ధ నీరు అనేది ఏర్పాటు చేశారు. బాల వికాస్ సుజల్ అనే పేరుతో వాటర్ అనేది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎండలు అయితే మండిపోతున్నాయి. ఈ బాల వికాస్ సుజల్ అనే వాటర్ గత కొంతకాలంగానైతే వర్క్ చేయడం లేదు. దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ కూరగాయలు తీసుకునే వాళ్ళు కానీ అసలు మాకు వాటర్ లేవు అని చెప్పేసి ఆశాభంగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ లేక, మేము ఎక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకోవాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళైతే మాట్లాడుతున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కానీ దుకాణదారులను కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో బాబు. హలో, మీ పేరు? నా పేరు బాగయ్య. బాగయ్యనా? మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి అమ్ముతున్నారు? అంటే 50 సంవత్సరాలే. 50 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారా? ఇక్కడ బాల వికాస్ సుజల్ అనేది వాటర్ ఏర్పాటు చేస్తారు కదా, అది పని చేయడం లేదని చెప్పేసి అంటున్నారు. పని చేస్తలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల నుంచి పని చేస్తలేదు. పని చేస్తలేదు. మరి మీరు వాటర్ ఎక్కడ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు? అక్కడ గల్లీలో అమ్ముతారు, పట్టు తీసుకొస్తారు. అక్కడ అమ్ముతున్నారా? ఎట్లా అమ్ముతున్నారు? లీటర్కు రూపాయి. మరి ఇది కూడా లీటర్కి రూపాయి కదా? రూపాయిగానే జీతం పట్టుకునే వాళ్ళు ఇస్తలేరు, బంద్ పెట్టిండ్రు. 4 నెలల జీతం ఇవ్వపాయి. వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా ఇస్తారు చెప్పు గట్లా. మరి మీరు అడుగుతలేరా మాకు వాటర్ బత్తలని వాళ్ళు మారిపోతారు, రత్తురు చెప్తలేరు, వాళ్ళు వస్తలేకపోయారు గట్లా. పట్టుకుని గుత్తదార పట్టుకుని అయితే ఎగబెట్టిపోయాడు గట్లా. గుత్తదారు పట్టుకొని ఎగబెట్టిపోయాడు. వాళ్ళ కిరాయి ఉన్న మనిషి 4 నెలల జీతాలు ఇవ్వాలి. అందుకే పిల్లలు మున్సిపల్కి వెళ్ళి మీరు అడుగుతలేరా? మరి ఎవరు పోతే ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపల్ పోయి అమ్మా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మీరైతే వేరే దగ్గర నుంచి రూపాయికి లీటర్ కొనుక్కొని రోజు ఎన్ని లీటర్స్ పట్టుకొచ్చుకుంటారు మీరు అక్కడ నుంచి? ఇక డబ్బాలు తీసుకుంటారు. ఒక డబ్బా అయితే ఒక రోజు ఖతం అయిపోతుంది. ఆ డబ్బా అదే వాటర్. ఆ డబ్బా ఎంత వేస్తారా డబ్బా? 20 రూపాయలు. 20 రూపాయలకి డబ్బానా? సరే. ఇక్కడ అంటే బాల వికాస్ సుజల్ పేరుతోనైతే మున్సిపల్ అధికారులు వాటర్ శుద్ధ నీరు అని చెప్పేసి ఏర్పాటు చేశారు కదా, అదైతే ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తలేదు. దాని గురించి మీరేమనుకు అంటారు? మనం కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే చేస్తా అని చెప్పారు. వాళ్ళు చేస్తాను మనం చెప్పారు. 5 సంవత్సరాల నుంచి బంద్ ఉన్నది. అది బంద్ ఉండి మళ్ళీ చేస్తాను. మొన్న వచ్చిర్రు, వెళ్ళిపోయారు, చూసిర్రు. 5 సంవత్సరాల నుంచి బంద్ ఉంది. 4 కరోనా టైం నుంచి బంద్ ఉంది. అది మళ్ళీ చేస్తా అని చెప్పారు, పని చేస్తాను. మీరు అప్పటి నుంచి మరి ఏమంటే అసలు ఎవరు సపోర్ట్ చేస్తలేరా? అది చేసినాం మేడం. అది ఎవరు చెప్పి పట్టించుకోలేరు, వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఎంత షాప్స్, చాలా షాప్స్ ఉన్నాయి కదా, వెళ్ళి అడగడం లేదా మున్సిపల్ అధికారులు? అడిగినాం మేడం, కంప్లైంట్ ఇచ్చినాం, చేస్తా అని చెప్పారు. చెప్తా అని ఎవరు రాలేరు ఇంతవరకు వాళ్ళు. ఇప్పుడు మరి మీరు ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం స్టార్ట్ అయింది, మీరు ఎక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చుకుంటారు? వాటర్ అంటే బాగా దూరం చెల్లి తీసుకుంటున్నాం వాటర్. అంటే ఎట్లా తీసుకొచ్చుకుంటున్నారు? మేడం బాటిల్స్ లలో కొనుక్కోవడమేనా? కొనుక్కోవడం. ఎంత తీసుకొచ్చుకుంటున్నారు? ఇట్లనే ఒక బాటిల్ 5 రూపీస్ 6 రూపీస్. 5 రూపీస్ 6 రూపీస్. ఎండలు మరి అధికంగా అయినాయి సార్, మాకు వాటర్ ఇబ్బంది అవుతుంది, మేము కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది, మరి ఎట్లా అని మీరు అడగడం లేదా? అడిగినా మేడం, చేస్తా అన్నారు కానీ ఎవరు చేస్తలేరు. అది. హలో అండి, మీ పేరు? నర్సయ్య. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంది సోడబండి నడపబట్టి? 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాలు అవుతుందా? ఇక్కడ మున్సిపల్ అధికారులు బాల వికాస్ సుజల్ అనే పేరుతో ఒక వాటర్ అయితే ఏర్పాటు చేశారు కదా, అది ఇప్పుడు వర్క్ చేయడం లేదు, పని చేస్తలేదు. దాని గురించి మీరు ఏమంటారు? ఏమొస్తుంటాం, అవి నట్టలేదు అంటారు. అడుగుతలేరా మరి మీరు? అడిగితే మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళే ఇస్తారు మనకు బాధ్యత. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటారు, మేము అడగలేదు, మేము వాళ్ళు చెప్తలేరు. మరి మీరు ఇప్పుడు అవసరమైతే ఎక్కడికి తీసుకొచ్చుకుంటారు? ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఉన్నది, ఒక డబ్బా అక్కడ నుంచి కొనుకొచ్చుకుంటారు. ఎంత తీసుకుంటారు ఒక బాటిల్ కి? బాటిల్ కాదు, ఒక డబ్బాకు 10 రూపాయలు. ఒక డబ్బాకి 10 రూపాయలు తీసుకుంటారు. మరి మీకు ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, వాటర్ అవసరమే కదా? అవసరం అంటే ఇక మళ్ళీ అది నడవకపోతే మనం ఏం చేస్తాం? అడగాలి కదా. ఇక్కడ మీరు అన్ని షాప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అడగతలేరా? అందరం కలిసి వెళ్ళి అడుగుదాం మున్సిపాల్ అని చెప్పేసి. అడుగుతా, ఇవ్వరు. 4-5 సార్లు అడిగిండ్రు. అడిగితే ఇక బంధు ఆయన ఫస్ట్ ఆయనే వరంగల్ ఆయన పెట్టి తీసేసి ఆయన బంద్ చేసి పోయింది. ఇక మళ్ళీ ఇవాళ రాలే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మీరు ఎవరిని అడగడం లేదు, మీరు బయట నుంచి వాటర్ కొనుకొచ్చుకుంటున్నారు. సరే, ఓకే. హలో తాత, మీ పేరు? రెహమాన్. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు పండ్లు అమ్మబట్టి? నేను కనీసం 50 సంవత్సరం అవుతుంది. 50 సంవత్సరాలు అవుతుందా? అంటే ఏ ఊరు మీది? ఇక్కడేనా? మాది ఖుద్దు మహారాష్ట్ర. మరి ఇప్పుడు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఇల్లు ఇక్కడనే కట్టుకున్నాం. ఓకే. ఇక్కడ మున్సిపల్ అధికారులు బాల వికాస్ సుజల్ అనే పేరుతోనైతే ₹1కి నీరు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కదా, అది ఇప్పుడు పని చేస్తలేదు. पानी का मोटर खराब होगा, म्यूनसिपालिटी में बोली, अब तक कोई बनाना नहीं, कर रहा नहीं। 3-4 साल हो गए, पीने की पानी की बहुत तकलीफ हो रही है।
और कहीं पानी पीना बोले तो कोई पैसे लगा के पीना पड़ रहा। నీ పేరు? నా పేరు తోటరాములు, ఏం పని చేస్తుంటారు ఇక్కడ? లేబర్ పని. లేబర్ పని చేస్తుంటారు. ఇక్కడ మున్సిపల్ అధికారులు బాల వికాస్ సుజల అనే పేరుతోనైతే ఉచితంగా నీరు అంటే ₹1 నీరు అని చెప్పేసి అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కదా, అది ఇప్పుడు రావడం లేదు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు 6 months 7 months 8 months అవుతుంది అది తీయక ఓపెన్ చేయక మాకు నీళ్ళు దొరుకుతలేవు. ఏమైనా ఉంటే ఈ ఎండకు ఏదైనా ఉంటే పోయి తాతం, మాకు వాళ్ళు మాత్రం వాళ్ళు అది తీస్తలేరు, మాకు చేస్తలేరు. మాకు మరి మీకు విత్తా చేస్తా మీకు నీళ్ళు ఇస్తామా అన్నటోళ్ళు ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు. మా కష్టం మేము చేసుకుంటున్నాము, ఆడ మేము కొనుక్కుంటున్నాం నీళ్ళు కొనుక్కుంటున్నాం. మరి నీళ్ళు ఎందుకు కొనుక్కుంటారని ఇంత వాటర్ మాకు సందులు ఉన్నది. వాటర్ మాకు వాటి ఒక గిలాసు ఇస్తారు తాగడానికి, ఒక గిలాస్ ఇస్తారు. ఇక అంతకు ఎక్కువ ఇయ్యారు మాకు. ఇక్కడ మాకు అడిగేటోళ్ళు ఇవ్వలేరు, చేసేటోళ్ళు ఇవ్వలేరు. మీరు అడుగుతలేరా మరి మీ మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా కార్మికులు ఉంటారు కదా, మీరు అమలు పని చేస్తారా? మీరు అడుగుతారు కదా, అందరు కలిసి వెళ్తే అడిగితే ఏమంటుండే వాళ్ళ కదా. మేము అడిగితే మాకు సమాధానం ఇక్కడ లేదు, మేము మా నీళ్ళు మేము తెచ్చుకొని కొని పెట్టుకుంటున్నాము, డబ్బాకు ₹15 కొని పెట్టుకుంటాము, మీకు ఎందుకు వస్తామా అని అడుగుతున్నాము. వాళ్ళకు ఏం సమాధానం ఏం చెప్పలేదు. మున్సిపాలిటీ అంటే అందరూ ఒక్క తెలియరు. అందరు ఒక్క తీరు ఉంటే మున్సిపాలిటీ అపేద కిందికి నాలుగే పోవు, ఆకాశం పోకపోవు. మా చుండలు ఉన్నవాటే అది ఆకాశం ఏంది, మేము నాల మీద బతుకుతున్నాము, కష్టం చేసుకుంటా. సిస్టర్ మా బతుకు గవి. రాజేశ్వరి, ఎక్కడ మీది? బస్ తంగలపల్లి. మార్కెట్ లో షాప్ పెట్టుకుని ఎన్ని రోజులు? ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి షాప్ పెట్టుకున్నాం. మున్సిపల్ అధికారులు అక్కడ వాటర్ అయితే ఏర్పాటు చేశారు కదా, అయితే కొద్ది కాలం నుంచి అయితే వాటర్ అయితే వస్తలేవు, పని చేస్తలే అని చెప్పేసి అంటున్నారు. నిజమే అది. దాని గురించి మీరేమనుకుంటారు? ఇంటికంచే నీళ్ళు తెచ్చుకున్నాం, ఇక్కడ తాగడానికి ఇప్పుడు ఎండాకాలం నీళ్లు కూడా వస్తలేవు. మున్సిపాలిటీ కూడా వాళ్ళు కూడా మాకు సాయం చేయాలని కోరుతున్నాం. అట్లా నీళ్ళు గుట్లా లేవు ఇప్పుడు ఎండాకాలంగా. మీ ఇట్లా వేరే సందుకి వెళ్ళి ఇప్పుడు ఇంటికంచెలు తీసుకొచ్చుకుంటాం, ఇంటికంచెలు తీసుకొచ్చుకుని 2 బాటిల్ తెచ్చుకుని అయిపోతాయి. మళ్ళీ తాగుదామంటే మళ్ళీ మాకు నీళ్ళు ఉంటాయి. అట్లా పోవాలంటే ఇప్పుడు మా తంగలపల్లి పోవాలి, ఇక బండి పెట్టుకునేది మేము ఇక్కడ. మేము మరి నీళ్ళకి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. పోను 20 రాని 20 ₹40. ఎవరైతే పట్టించుకుంటలేరు కదా. ఇప్పుడు అయ్యో వీళ్ళు ఉన్నది మరి వాటర్ పెట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకుంటలేరు కదా. అట్లా అని మేము ఒక నీళ్ళు మాకు కావాలని కోరుతున్నాం. పేరు యాదమ్మ. ఎక్కడ మీరు? ఏ ఊరు? మాది ఇక్కడే కిరాయికుంటాం. ఇక్కడ ఎప్పుడు నుంచి అమ్ముకుంటున్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి అమ్ముకుంటున్నారు. అయితే ఇక్కడ బాల వికాస్ పేరుతోనైతే మున్సిపల్ అధికారులు వాటర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎండలు అయితే మండిపోతున్నాయి. మరి అక్కడ అయితే వాటర్ వస్తలేవని అని చెప్పేసి అంటున్నారు. మీకు దాని గురించి మీరు ఏమంటారు? నీళ్లు వాడు ఒకసారి ఉంటుండు, ఒకసారి ఉంటలేడు. మళ్ళీ ఒక డబ్బాకి ఇంత ₹5 తీసుకుంటుండు. ఒక డబ్బాకి ₹5 తీసుకుంటుండు. ఆ నీళ్ళకి ఇబ్బంది అయ్యి అక్కడ చంపుకొని ఏదో అమ్ముకొని బతుకుతున్నాం రోడ్డు మీద. మరి ఏం చేస్తాం చెప్పు? ఉప్పు నీళ్ళు, మోరు నీళ్ళు అవి ఇవి అడకచ్చుకొని తెచ్చుకొని తాగుతున్నాం. పిల్లల్ని తెచ్చుకొని తాగుతున్నాం. ఆ పరిస్థితి కట్టింది. ఇంకా గరీబ్ వాళ్ళం. మాది వేరే ఊరు కానీ బతుకునికి వచ్చినాం ఈ ఊరికి. ఒక కిరాయి ఉండాలంటే ₹2500 ₹3000 రూమ్ కిరాయి ఉండాలంటే ఆ ₹3000 కిరాయి ఎట్లా వెళ్ళాలి మాకు? అందుకు అడుగుతలేరా మరి మీరు? ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎవ్వరు అడుగుతారు. మున్సిపాలిటీ పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే ఇష్టం ఉన్న కాడ ఇంటికి తెచ్చుకొని నీళ్ళు అంటారు వాళ్ళు. అంటారు అంతే. మీ ఇష్టం అంటే అమ్ముకుంటూ లేకుండా వెళ్ళిపోరు ఇళ్ళకి అంటున్నారు. పట్టించుకోవడం లేదు. వాళ్ళొక వారం రోజులు కూడా పెట్టలే అంతే. అప్పుడు పని చేస్తలేరు, వాళ్ళు పెడతలేరు, ఎవరు పెడతలేరు, ఆనిస్తలేరు. పిల్లలు తాగితే వద్దని నిలబడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. కానిస్టేబుల్ కనకవ మేము 30 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. మండపల్లి రోజు ఆడుతాం. ఆడికెళ్ళి వాటర్ ఇక్కడ ఉండే కానీ ఇప్పుడు అత్తలే పిల్టలే మేమే కొనుక్కుంటాను. ఆటోలు వస్తే ఇంటికాడికెళ్ళి తెచ్చుకుంటా నేను వాటర్ డబ్బా. అట్లా ఇంటికాడికెళ్ళి తెచ్చుకుంటా. ఇక్కడ కొనుక్కుంటారు వాటర్ డబ్బాలు, ఆటోలు వస్తే తీసుకుంటారు. డబ్బాకు ₹10.
పని చేస్తలేదు. మేము అడుగుతలేము, ఇక ఎవరి సందర్భాలు వాళ్ళే తెచ్చుకుంటారు, తాగుతున్నాం అట్లా. 15 డబ్బాకు 15 రూపాయలు. మేము అడుగుతలే, ఎవరి సందర్భాలు వాళ్ళే తీసుకొచ్చుకుంటాం, తాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం అమ్ముకొని. మాకు సుతా గిరాకీ లేవు ఇక్కడ. 2 మార్కెట్లు అయినా సంది డౌన్ అయిపోయింది బాగా మార్కెట్. అట్లా గిరాకీలు లేవు, ఏమి లేవు. పొద్దున్న దాకా కూర్చుంటాను, అయిన కాడికి అమ్ముతున్నాం, పోతున్నాం, ఖరాబ్ అవుతున్నాయి కాయగూరలకి. ఇట్లా ఇబ్బంది బాగున్నది అట్లా మార్కెట్లో. ఇక్కడనే ఇంటికాడికి తెచ్చుకుంటాయి. ఇక్కడనే వాటర్ డబ్బా అయితే కొనుక్కుంటారు, ఏడుంటాడే కొనుక్కొచ్చుకుంటున్నాం వాటర్. అట్లా ఎవరు అడుగుతలేరమ్మా, ఎవరు అడుగుతలేరు, అంటలేరు. ఎవరి సంద వాళ్ళే వాటర్ డబ్బా. హలో అండి, మీ పేరు? నా పేరు రాయన్ మంగ. ఇక్కడ 2 years నుండి నేను వెజిటేబుల్ సేల్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ కంటే ఈసారి ఎండలు బాగా ఉన్నాయి. మార్కెట్లో సుజలా అనేటువంటి వాటర్ నేను వచ్చినప్పుడు ఉండే, కానీ అది ఇప్పుడు పనిచేయట్లేదు. కానీ చాలా సమస్య ఉంది, నీటి సమస్య తాగడానికి. ఎందుకంటే ఎట్లయితే ఎండలు ఎక్కువ అవుతున్నాయో అట్లా మరి ఒక బబుల్ తీసుకుంటే ఒక బబుల్లో వాటర్ ఒక 7-8 మంది తాగేసరికి అయిపోతున్నాయి. మళ్ళీ ఈవినింగ్ టైం వరకు కూడా వాటర్ అనేటువంటిది ఇక్కడ ఫెసిలిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా వాటర్ని దాన్ని రీఓపెనింగ్ చేస్తారా, ఎలాంటిదైనా కూడా చేయండి. ఎందుకనంటే ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు కూడా చిన్నపిల్లల్ని పట్టుకొని వస్తారు మార్కెట్కి. వచ్చినప్పుడు వాళ్ళు వాటర్ తాగుదామంటే మాకు కూడా కొన్ని ఉన్నాయి కదా అని ఇవ్వడానికి వెనుకాడుతున్నాం. ఈ రోజులలో వాటర్ అనేటువంటిది ఇవ్వడానికి వెనుకాడుతున్నామంటే ఎలా ఉందో చూడండి. ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ ఇచ్చేది నీళ్ళే, కానీ ఇక్కడికి వచ్చి మార్కెట్లో ఎవరైనా ముసలి వాళ్ళు కానీ కూర్చోవడానికి నీళ్ళు అడిగితే ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను రీసెంట్గా అమ్ముతున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను. కానీ ఇక్కడ చాలామంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా అమ్ముతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువ అయినారు, అమ్మేవాళ్ళు ఎక్కువ అయినారు. కాబట్టి వాటర్ ఎంత ఎక్కువ మీరు ఫెసిలిటీ కల్పిస్తే అంత బాగుంటుందని నా యొక్క విన్నపం. సాయిరెడ్డి, 45 ఏళ్ళు అవుతుంది. ఇక్కడనే ఉంటాను. దీనికోసం నిరాదీక్ష పెట్టినాము, ఇది సాధించినాము. ఇప్పుడు రైతు మార్కెట్ అయింది. ఆ రైతు మార్కెట్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ వచ్చి వాడ కూర్చుంటారు. ఇవన్నీ ఖాళీ ఉంటున్నాయి. మున్సిపాలిటీ పట్టించుకుంటలేదు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక తోవ ఇళ్ళకి వచ్చే తోవ ఒక్కటి, ఆ తోవలో మొత్తం కూర్చుంటారు. ఇంటికంటే తెచ్చుకుంటాను. వాడు ఏర్పాటు చేస్తే దాని గురించి ఎవరు పట్టించుకుంటారు. అది పాడుపడ్డది, అట్టుగానే ఉన్నది అది. అలా సామాన్ పెట్టుకుంటాను వేరేటోళ్ళు, అట్టుగానే ఉన్నది. మేమేం అడుగుతాం, వాళ్ళు మున్సిపాలిటీ చక్కగా లేనప్పుడు ఏం అడుగుతాం? ఒక్కటి కూడా పని చేస్తలేరు ఏది. అందుకోసం నీళ్ళది ఎక్కడన్నా ఇక్కడ చూసి సౌకర్యం చేయాలి. కొంచెం తెచ్చుకున్నాం 2 సీసాలు 3 సీసాలు రోజు తాగుతాను. లేదు ఏర్పడలేదు. ఎవరు అడుగుతారు? అంతా కట్టినే ఉన్నారు. ఒక్కరు అడుగులు లేదు, మున్సిపాలిటీ పట్టించుకుని లేదు, ఎవరు పట్టించుకుని లేదు. మా సంఘం ఉన్నది, వాడు కూడా పట్టించుకుంటారు. పెద్ద మనిషి రోజు చెప్తాను, అన్నీ చెప్తాను. ఇటు రాడు, అక్కడ గెలిచినాడు ఇక్కడికి వస్తలేడు. ఈడ అడుగుతాడు అని వస్తలేడు. ఎన్ని మాట చెప్పి ఎన్ని మాట అడిగినా కూడా సరే వస్తామంటారు. ఇవాళకి ఎవడు కూడా వస్తలేడు మున్సిపాలిటీకి వెళ్ళి. ఇక్కడ 37 years నుంచి మా అమ్మగారు అమ్ముతారు. నేను ఇప్పుడు 20 years నుంచి నేను చేయడం జరుగుతుంది. అవును, 3 years అయిపోతుంది. పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళ నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఇక్కడ టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు, తినడానికి వాటర్ లేవు. మళ్ళీ వాటర్కు కొద్ది దూరం వెళ్ళవలసి వస్తుంది. అక్కడ కూడా వాటర్ సౌకర్యం చక్కగా లేదు. ఆ ప్లాంట్ కూడా ఎప్పుడెప్పుడు బంద్ ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు. వాటర్కు మాత్రం చాలా ఇబ్బంది ఉంది. కొనుకొచ్చుకుంటాం. అట్లా అప్లికేషన్స్ 5-6 సార్లు పెట్టినాం మేడం. అదే కాకుండా గోవులది కూడా బాగా ప్రాబ్లం ఉంది. ఇక్కడ చాలా ఇప్పుడు సాయంత్రం 4-5 అయిందంటే ఆవులు విపరీతమైన ఆవులు వస్తాయి. ఇక్కడ అన్నీ తినేస్తాయి. చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చేతకాని వాళ్ళు ఉంటారు. వాళ్ళను నూకేస్తున్నాయి. చాలామందికి గాయాలైన రోజులు కూడా ఉన్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. చాలా ప్రాబ్లం ఉంది. మున్సిపల్ అధికారులకు చెప్తున్నాము, చేస్తాం అంటారు, సిబ్బంది లేరు అంటారు. అంతకుముందు మా మార్కెట్కు జవాన్ ఉండేది, 3 సిబ్బంది ఉండేది. ఇప్పుడు జవాన్ లేడు, సిబ్బంది లేడు. రోడ్డు పైన కూడా విపరీతంగా రోడ్డుకి అడ్డం కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది చేస్తుర్రు. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే గాంధీ దాకా బేరగాళ్ళు ప్లస్ రైతులు కావచ్చు, వేరే అందరు కూడా ఇక్కడ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ ఖాళీగానే ఉంటాయి.
కానీ రోడ్డు మీద కూర్చొని అమ్ముతారు. ఇక్కడ అమ్మే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రొద్దున పోయి తీసుకు కొనుకొచ్చుకుంటాం, కొద్దిగా దాకా ఉంటున్నాం తప్ప ఇక్కడ అమ్మడం లేదు. వీళ్ళు సాయంత్రం వచ్చేసి రోడ్డు పైన పెట్టి వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతుర్రు. మేము మాత్రం ఒక్కనాడు కొన్ని 4-5 రోజులు అమ్మవలసి వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. 5 సార్లు అప్లికేషన్లు పెట్టినాము, సరే చేస్తాము, సిబ్బంది లేరు అంటుర్రు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ గురించి కూడా అప్లికేషన్ పెట్టినాం. వాటర్ అవసరమే. అవును, వాటర్ గురించి కూడా పెట్టినాము. పెడితే చూస్తామనుడే తప్ప చూడలేదు, చూసలేదు. సో చూసారు కదండి మార్కెట్లో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం గురించి. మాకైతే మున్సిపల్ అధికారులు అయితే పట్టించుకోవడం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమైతే ఇంటికాడ నుంచి అయితే వాటర్ తీసుకొచ్చుకుంటున్నాము. అధికారులు అయితే పట్టించుకోవడం లేదు. వెళ్ళినా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు అయితే తీసుకోవడం లేదని చెప్పేసి అయితే అంటున్నారు. నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ, సిరిసిల్ల.